మేడ్చల్ మెట్రో ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు క్రెడిట్ గేమ్ ఆపాలన్నారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. మేడ్చల్ మెట్రోను ప్రజలే సాధించుకున్నారన్నారు. మేడ్చల్ మెట్రో కోసం రైల్వే శాఖ మంత్రిని తాను స్వయంగా కలిశానన్నారు. మెట్రోకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్నారు ఈటెల రాజేందర్. ఈ నెల 6న చర్లపల్లి టెర్మినల్ ను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారన్నారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. అధికార కాంగ్రెస్ ఇటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈ హైదరాబాద్కి ఏదైతే షామీర్పేట కావచ్చు మేడ్చల్ కావచ్చు రెండు వైపులా పొడిగిస్తున్న మెట్రోకి మేమంటే మాదే క్రెడిట్ అని చెప్పుకున్న పరిస్థితి ఉంది. దీంట్లో బీజేపీది ఏమైనా ఉందా? సంవత్సరానికి పైబడి మేడ్చల్లో మెట్రో రావాలని చెప్పి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక జేఏసీగా ఏర్పాటు చేసి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. నేను ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు నేను మాట కూడా ఇచ్చినాను, ఈ కేంద్ర ప్రభుత్వం 100% దీనికి సపోర్ట్ చేస్తుంది, ఇప్పించే బాధ్యత నాది, నేను ఎంపీగా కొత్త కావచ్చు కానీ అనుభవంలో కొత్త కాదని చెప్పినాం. దీన్ని పార్లమెంట్లో ప్రస్తావించిన రైల్వే మంత్రి గారికి అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారికి దీని మీద దరఖాస్తులు ఇచ్చి దీని అవసరాన్ని చెప్పినాం. ఇవాళ మీకు తెలుసు తెలంగాణ పాత 10 జిల్లాలలో ఎక్సెప్ట్ మహబూబ్ నగర్ ఎక్కువ ప్రాంతం ఇటువైపే ఉంటుంది. ఆదిలాబాదు, నిజామాబాదు, మెదకు, కరీంనగర్, ఇలా వరంగల్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఇటే వస్తాయి కాబట్టి ఎక్కువ పాపులేషన్ ఇటే ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ ఎక్స్పాన్షన్ కూడా ఇటువైపు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అవసరం ఉందని చెప్పినాం. దానికి ప్రభుత్వం స్పందించినందుకు తప్పకుండా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. దీన్ని త్వరితగతిన ఫస్ట్ దాని కింద ఇలా మేడ్చల్ పూర్తి చేసుకొని సెకండ్ దాని కింద మనం దీన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఇవాళ మేడ్చల్ మెట్రో రైలుకు అదనంగా 1 ఇంచు భూమి కూడా సేకరించాల్సిన అక్కడ లేకుండానే దాన్ని పూర్తి చేసే అక్కడ ఉంది. రెండవది కేసీఆర్ ఉన్నప్పుడే ఈ మెట్రో అలైన్మెంట్కి సంబంధించి ఏడాది క్రితమే మేము అన్నీ కూడా సిద్ధం చేసిపోయినాము. ఒక ఏడాది పాటు కాలయాపన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. గతంలోనే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ రూపంలో అటు మెట్రో తీసుకెళ్లాలన్నది బీఆర్ఎస్ ప్లాన్ అన్నది బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద చెప్తున్నారు. ఇదంతా బట్టి కథ. అసలు బీఆర్ఎస్కు ఈ మెట్రోకు సంబంధం లేదు, వాళ్ళ ఆలోచన లేదు, వాళ్ళ ప్లాన్ కూడా లేదు. అంటే కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టు కోసం డబ్బులు తెచ్చే ప్రయత్నం బీజేపీ ఎంపీలు చేస్తారా? 100% తెలంగాణ అభివృద్ధి కోసం ఎంపీలుగా ఎక్కడ సంకోచించే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడమే మా ఎజెండా ఉంటుంది తప్ప ఈ రాష్ట్రానికి మంచి నిధులు తెచ్చేటువంటి ఎజెండాని మాకు ఉంటుంది తప్ప ఇంకో ఎజెండా మాకు ఉంటుంది. హైదరాబాద్కు నార్త్ పార్ట్లో ముఖ్యంగా ఏదైతే RRR రాబోతుందో దానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం టెండర్లను పిలిచింది. ఈ టెండర్లకు ఒకవైపు పిలుస్తుంటేనే అలైన్మెంట్కి సంబంధించిన బాధితులు అలైన్మెంట్ మార్చాలని కోరుతున్నారు. ఎట్లా చూస్తారు? యాక్చువల్గా అలైన్మెంట్లో తప్పు జరిగిన మాట వాస్తవం. కొద్దిమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి కావాలని దాన్ని డైవర్ట్ చేసిన మాట వాస్తవం. మేము గడ్కరీ గారికి భారతీయ జనతా పార్టీ 2 మంత్రులతో పాటుగా 6 మంది ఎంపీలం పోయి ఈ విషయాన్ని నివేదించే ప్రయత్నం చేసినాం. ఈ అలైన్మెంట్ డిసైడ్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఒకవేళ అలైన్మెంట్ మార్చకపోతే కూడా అక్కడ ఏ ప్రాక్టికల్ రేట్ అయితే ఉందో ఆ ప్రాక్టికల్ రేట్ రైతాంగానికి ఇవ్వాలి తప్ప అక్కడ ₹1,00,00,000 ఉంటే నీకు 10 లక్షల రూపాయలు ఇస్తా, 15 లక్షల రూపాయలు ఇస్తానే ఇలా రైతాంగాన్ని ముంచే ప్రయత్నం చేయొద్దని చెప్పుకోతున్నాం. వాళ్ళు ఆ రైతాంగం చేసేటువంటి ఉద్యమాలకు భారతీయ జనతా పార్టీకి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా వాళ్ళకి మంచి కంపెన్సేషన్ వచ్చేంత వరకు వాళ్ళకు అండగా ఉంటాం. మేము చర్లపల్లి టెర్మినల్ ఎప్పుడు వాయిదా పడుతుంది, ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, ఎవరు రాబోతున్నారు? 6వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారే స్వయంగా వర్చువల్గా వారు ఓపెన్ చేయబోతున్నారు. దానికి కేంద్ర రైల్వే సహాయ మంత్రి గారు దానికి రాబోతూ ఉన్నారు. మా దగ్గర కూడా కొన్ని రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఆర్యూబీలు కానీ ఉండే. ఇవాళ వినాయక నగర్, మల్కాజ్గిరి దగ్గర, షెఫిలిగూడ దగ్గర, అల్వాల్లో, వెంకటాపురంలో ఇట్లా అనేక దిక్కుల మాకు ఆర్యూబీలు కావాల్సిన అక్కడ ఉంది, ఆర్ఓబీలు కూడా కావాల్సిన అక్కడ ఉంది. కాబట్టి ఇలా ఆ టర్మినల్ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్న టర్మినల్ అయితే ఉందో 6వ తారీఖు నాడు 11-12 గంటల మధ్యలో ఓపెన్ కాబోతుంది. అది డెఫినెట్గా ఏదైతే హైదరాబాద్కు షామీర్పేట మేడ్చల్ వైపు మెట్రో పొడిగిస్తున్నారో అది ఏ ప్రభుత్వం క్రెడిట్ కాదు, ప్రజలు సాధించుకున్నది. దాన్ని డెఫినెట్గా ప్రజల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కూడా చెప్తున్నారు. మరొక వైపు చర్లపల్లి టెర్మినల్, రైల్వే టెర్మినల్ ఏదైతుందో దాన్ని కూడా జనవరి 6వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించబోతున్నట్లుగా కూడా ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.